ఫేస్ టు ఫేస్ పేరుతో అనంతపురంలో గ్రాండ్ సభను నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే అనంతపురం వాసులంతా కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ దగ్గుబాటి ఉన్నారు. సార్ చెప్పండి, సూపర్ 6 సూపర్ హిట్ సభ మీ అనంతపురంలో జరగడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. గౌరవ ముఖ్యమంత్రి మా మీద నమ్మకం పెట్టి అనంతపూర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది. మేము దీన్ని మా బాధ్యతగా తీసుకుంటున్నాం. 14 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడ కష్టపడి అలాగే మంత్రులు గత 10 రోజుల నుంచి ఇక్కడ కష్టపడి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 3,50,000 మంది పైచీలకు మా ఉమ్మడి జిల్లాల నుంచి అటెండ్ అవుతారని చెప్పి అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్లు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు భారీగా ప్రజలు తరలిరానున్నారు. ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మీరు సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు చెప్తా ఉన్నారు. అటు ప్రతిపక్షం మిమ్మల్ని అనేక రకాలుగా విమర్శిస్తోంది. రైతులు ఇబ్బంది పడుతుంటే సభలు చేసుకుంటున్నారు అంటూ కూడా విమర్శిస్తున్నారు. ఇలా రైతులు ఇబ్బంది పడడం అనేది అవాస్తవం అండి. తెలంగాణలో జరిగిన ఇష్యూస్ ఏవైతే తీసుకొచ్చి ఆంధ్రాలో జరిగాయని చెప్పేసి మీడియా, సోషల్ మీడియా ద్వారా చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏపీకి సంబంధించిన రైతులు అలాగే గత నెలలో మా యువ నాయకులు లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళి మాకు అదనంగా యూరియా కావాలని చెప్పేసి అడగడం జరిగింది. దానికి సంబంధించిన యూరియాగానే వచ్చింది. ఇవే కాకుండా గతంలో నిల్వలు చాలా ఉన్నాయి, అంటే సరిపడా యూరియా నిల్వలు చాలా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి వారి మీద బురద చల్లడానికి తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదని చెప్పి తెలియజేస్తాను. సభకి సంబంధించి ఎంత ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? అంటే ఈ జరిగేటువంటి సభ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రజలంతా కూడా ఈ సభ ఎందుకు, అంటే ఈ సభ ద్వారా ఏం మెసేజ్ ఇస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు? అనంతపురం వేదికగా ఏ మెసేజ్ వెళ్తుందో? యాక్చువల్లీ ఈ సభ ఉద్దేశం సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పేసి ఈ సభ పెట్టడం జరిగిందండి. గతంలో మేము ఏమైతే చేసామో 2014-19లో మా ముఖ్యమంత్రి వర్యులు చాలా కష్టపడ్డారు. అమరావతి కోసం బస్సులో, అంటే ఇల్లు లేకపోయినా బస్సులో అక్కడ ఉండి అమరావతిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ కూర్చున్నాం. అలాంటివి చేసినా కానీ మేము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళలేకపోయాం. గతంలో ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు ఒక ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చి స్టేట్ని నాశనం చేశారు. మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదు. మేము ఏమైతే సంవత్సరం కాలంలో మేము ఏమైతే ప్రజలకు చేశామో, పెన్షన్స్ అయితే ఏమి, తర్వాత తల్లికి వందనం అయితే ఏమి, స్త్రీశక్తి అయితే ఏమి, దీపం పథకం అయితే ఏమి, ఇలాంటివి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఇవి కాకుండా మా ముఖ్యమంత్రి గారుల మీద, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి మీద నమ్మకంతో అనేకమైనటువంటి పెట్టుబడులు, దాదాపు 10 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు ఈరోజు వచ్చాయి. అలాగే 10 లక్షల పైగా ఉద్యోగాలు ఈరోజు ప్రైవేట్ అయితే ఏమి, గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు మెప్పు పొందాలని చెప్పేసి మేము ఆలోచనతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో ముగ్గురు పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేదు, కావాలని ఈ సభ ద్వారా షో చేయడానికి ఈ సభ పెట్టారు అని కూడా విమర్శలు చేస్తారు. ఎక్కడేగా మా మధ్య చిన్న పొరపాచాలు కానీ లేదండి. పవన్ కళ్యాణ్ గారు మేము ఇంకో 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం. బీజేపీ వాళ్ళు కానీ మేము ఇంకా 15 ఏళ్ళు మన ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటుందని చెప్పేసి క్లియర్గా ప్రతిరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కేవలం వైసీపీ ఆరోపణలు తప్ప ఇంకేం కాదని. ఇది మొత్తంగా అనంతపురంలో సభ సూపర్ హిట్ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, అలాగే ఈ సభా వేదిక ద్వారా ఈ 15 నెలల్లో ప్రజలకు ఏం చేశామనే వివరాలు ప్రజలకు అందించేందుకు ఈ సభను నిర్వహిస్తామని దగ్గుబాటి ప్రసాద్ చెప్తున్నారు.